Dear brothers and sisters, as in Ezra 7:28, Ezra said like this. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎజ్రా గ్రంథము 7:28 ప్రకారము ఎజ్రా భక్తుడు ఈ విధంగా చెప్పి ఉన్నాడు. God has extended his good favor to me before the king. యెరూషలేములో నుండి యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందునను And his advisors and all the king's powerful officials. రాజును అతని మంత్రులను రాజు యొక్క మహాధిపతులను నాకు దయ అనుగ్రహింపజేసినందునను Because the hand of the Lord my God was on me, I took courage and gathered leaders from Israel to go up with me. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీయుల ప్రధానులను సమకూర్చితిని. Ezra restored the religion and he restored the scriptures of God. ఎజ్రా భక్తుడు దేవుని యొక్క లేఖనములన్నిటినీ కూడా ప్రజల యొద్దకు తిరిగి తీసుకుని వచ్చి సమకూర్చాడు. He was a priest. అతను ఒక యాజకుడు. He acknowledges God's favor. దేవుని యొక్క దయను అతను గుర్తించి కృతజ్ఞతలు చెబుతూ ఉన్నాడు. People of this world say, I'm so lucky to have this blessing. ఈ లోకంలోని ప్రజలు ఈ యొక్క దీవెన పొందుకోవడానికి నేను ఎంతో అదృష్టవంతుడను అని చెబుతూ ఉంటారు. But God's children say, I have the favor of God. అయితే దేవుని బిడ్డలు దేవుని దయ నా ఎడల ఉన్నది అని చెప్పాలి. Again in Ezra 9:9, he said, God has granted us new life to rebuild the house of our God. ఎజ్రా 9:9 ప్రకారముగా ఎజ్రా భక్తుడు ఈ విధంగా చెబుతున్నాడు, మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి And repair its ruin. దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును. What a favor it is. దేవుడు తన దయను కనపరచెను. People of Israel were in exile in Babylon. ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరలో ఉండి ఉన్నారు. But then after they came back from Babylon, God gave Ezra the mission to build the second temple. అయితే బబులోను చెరలో నుండి వారు తిరిగి వచ్చిన తర్వాత మందిరమును రెండవసారి కట్టే పనిని ప్రభువు ఎజ్రా భక్తునికి అప్పగించి ఉన్నారు. He was the builder and repairer of God's temple. దేవుని యొక్క మందిరమును నిర్మించి పాడైన స్థలములను తిరిగి నిర్మించిన వాడు ఎజ్రా. Yes, we have also, the Dinakarans have dedicated this year 2026 as the year of rebuilding. దినకరన్ కుటుంబ సభ్యులమైన మేము కూడా దేవుని ప్రేరేపణ చొప్పున 2026 సంవత్సరాన్ని తిరిగి నిర్మించు సంవత్సరముగా ప్రతిష్ఠించి ఉన్నాము. God clearly spoke to us through the word from Isaiah 58:12. యెషయా గ్రంథము 58:12 నుండి ప్రభు ఎంతో స్పష్టంగా మాతో మాట్లాడి ఉన్నారు. Your people will rebuild the ancient ruins and will raise up the age-old foundations. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. You will be called repairer of broken walls. విరుగుబడిన దానిని బాగు చేయవాడవనియు నీకు పేరు పెట్టబడును. Restorer of streets with dwellings. దేశములో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవని నీకు పేరు పెట్టబడును. God has given each one of you a mission to rebuild the kingdom of God. దేవుని రాజ్యమును తిరిగి నిర్మించాల్సినటువంటి కర్తవ్యమును ప్రభువు మీలో ప్రతి ఒక్కరికి ఇచ్చి ఉన్నారు. Our God is a God who calls those things which are not as if they are there. లేని వాటిని ఉన్న వాటిగా పిలిచే గొప్ప దేవుడు మన ప్రభువు అయి ఉంటూ ఉన్నాడు. But then as God's favor has come upon you, the Lord will change your name into the builder of everything. అయితే దేవుని దయ మీ పైకి దిగి వస్తూ ఉండగా అన్నిటినీ తిరిగి నిర్మించు స్త్రీ అని మీకు పేరు పెట్టబడును. Likewise, the Lord changed the name of Jacob. అలాగే ప్రభు యాకోబు యొక్క పేరును మార్చివేసి ఉన్నారు. As in Genesis 32:28. ఆదికాండము 32:28 The ప్రకారం name Jacob means deceiver.
యాకోబు యొక్క పేరుకు అర్థము మోసగాడు అని. But then after the Lord restored everything to Jacob, the Lord called him as Israel. అయితే దేవుడు యాకోబుకు అన్నిటినీ తిరిగి సమకూర్చిన తరువాత అతనిని ఇశ్రాయేలు అని పిలిచెను, which means Prince of God. అనగా దేవుని కుమారుడు అని అర్థము. Yes, the Lord will build your life also like that, dear friend. అవును, దేవుడు మీ జీవితంను కూడా అట్టి విధంగా నిర్మించనే ఉన్నాడు ప్రియ I స్నేహితులారా. would like to share a beautiful testimony. నేను మీకు ఒక అద్భుతమైన సాక్ష్యమును మీతో పంచుకోవాలనుకుంటున్నాను. Sister Jyoti from Hyderabad. హైదరాబాద్ పట్టణం నుండి సహోదరి జ్యోతి. In the year 2021, she says, my life took an unexpected and painful turn. 2021 సంవత్సరంలో నా జీవితంలో ఎంతో వేదనకరమైన ఒక మలుపు తిరిగి I ఉన్నది. began experience what followed were 3 long years of suffering from cancer. క్యాన్సర్ వ్యాధి నుండి 3 సంవత్సరాలు నేను ఎంతగానో వేదన చెంది ఉన్నాను. I was in 4th stage of cancer. 4వ స్టేజ్లో క్యాన్సర్ ఉండి ఉన్నది. I underwent extreme medical treatments. ఎంతో భయంకరమైన నొప్పిని కలిగించే వైద్య చికిత్సలను నేను చేయించుకున్నాను. I was so worried about my future. నా భవిష్యత్తును గురించి నేను ఎంతో భయపడ్డాను. Along with the pain, there was a heavy financial burden. ఆ నొప్పి వేదనతో పాటు ఎంతో భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. Doctors advised surgery. వైద్యులు సర్జరీ చేయాల్సిందిగా సూచించారు. Nearly 2.2 lakhs was required for the operation. ఆ యొక్క సర్జరీ కొరకు 2,20,000 అవసరము. For us, this amount felt impossible. అంత డబ్బును చెల్లించడము మాకు ఎంతో అసాధ్యము. I have an 8-month-old child. 8 నెలల పసిబిడ్డను నేను కలిగి ఉన్నాను. I was unable to take care of my family. నా కుటుంబాన్ని నేను చూసుకోలేకపోతూ ఉన్నాను. At this juncture, I wrote a prayer request to Dr. Paul Dinakaran. ఇటువంటి పరిస్థితుల్లో డాక్టర్ పాల్ దినకరన్ గారికి నేను ఒక ఉత్తరమును వ్రాసి ఉన్నాను. I was sharing my pain with him. నా యొక్క వేదన అంతటినీ కూడా సహోదరులతో పంచుకున్నాను. And to my surprise, I received a beautiful reply. ఎంతో ఆశ్చర్యకర విధంగా నాకు ఒక అద్భుతమైన జవాబును వారు తిరిగి పంపించి ఉన్నారు. That response filled my heart with hope and peace. ఆ జవాబు చదివిన తర్వాత నా హృదయంలో సంతోషము, నిరీక్షణ నిండి I ఉన్నది. was offered financial help to pay all my medical bills. నా యొక్క వైద్య చికిత్సకు అవసరమైనటువంటి డబ్బు అంతా కూడా నాకు సహాయపూర్వకంగా అంది ఉన్నది, including the operation expenses. ఆపరేషన్కి కావాల్సినటువంటి డబ్బు కూడా సమకూర్చబడి ఉన్నది. It's purely the favor of God. అది కేవలము దేవుని దయ అయి ఉంటున్నది. After the surgery and continuous prayers, that I was completely healed from cancer. ఎడతెగకుండా ప్రార్థనల చేయడం మూలమున మరియు సర్జరీ అనంతరము నేను క్యాన్సర్ నుండి పూర్తిగా స్వస్థపరచబడ్డాను. There was no trace of the disease. ఆ వ్యాధి యొక్క లక్షణములు కూడా ఇక నాలో లేవు. What medical treatment could not do, God completed through prayer and faith. వైద్యము పూర్తిగా ఏదైతే చేయలేకపోయిందో దేవుడు విశ్వాసము ద్వారా ప్రార్థనల మూలముగా జరిగించి Today I ఉన్నారు. stand as a living testimony. ఈరోజు నేను ఒక సజీవ సాక్ష్యముగా మీ ఎదుట నిలబడుచున్నాను. What a good God we have, isn't it? ఎంత మంచి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము కదా. The Lord rebuilt this dear sister's life. ఈ ప్రియ సహోదరి యొక్క జీవితమును ప్రభువు తిరిగి నిర్మించి ఉన్నారు. Likewise, the Lord's hand will also be with you, dear friend. అదేవిధంగా ప్రభు హస్తము మీకు తోడుగా ఉంటుంది ప్రియ స్నేహితులారా. May the Lord restore everything in your life. దేవుడు మీ జీవితంలో అన్నిటినీ తిరిగి సమకూర్చునుగాక. Loving Lord, ప్రియమైన తండ్రి, let your loving hand, favorable hand come upon your children, Lord. నీ ప్రేమగల దయగలిగిన హస్తము నీ బిడ్డలపైకి దిగివచ్చునుగాక. Lord, let your
hand come upon them to give them a miracle right now. ప్రభువా నీ హస్తము దిగి వచ్చి వారికి ఇప్పుడే ఒక అద్భుతమును అనుగ్రహించునుగాక. Some may be having the same breast cancer, Lord. కొంతమందికి ప్రభువా రొమ్ములో క్యాన్సర్ వ్యాధి ఉండి ఉండవచ్చు. Touch and heal them, Lord. వారిని తాకి స్వస్థపరచండి దేవా. Lord, be moved with compassion and heal such dear sisters. ప్రభువా కనికరముతో మీరు కదిలింపబడి అటువంటి సహోదరిమణులను There should స్వస్థపరచండి. be no trace of it, Lord. ప్రభువా క్యాన్సర్ యొక్క వ్యాధి లక్షణములు కూడా వారిలో ఉండకూడదు. Let the tumors be gone. కణతులు ఇప్పుడే మాయమైపోనుగాక. Lord, let the wounds be healed. ప్రభువా గాయములు స్వస్థపరచబడునుగాక. Let the infections be healed. అంటు వ్యాధులు స్వస్థపరచబడునుగాక. Let the thyroids be healed. థైరాయిడ్ వ్యాధి స్వస్థపరచబడునుగాక. Touch them and heal them, Lord. వారిని తాకి స్వస్థపరచండి దేవా. Let the heart problems be healed. గుండె సంబంధిత వ్యాధులు ఇప్పుడే Let the స్వస్థపరచబడునుగాక. indigestions be healed. ప్రభువా జీర్ణ సమస్యలు స్వస్థపరచబడునుగాక. Let your favor come upon your people, Lord. నీ దయ నీ ప్రజలపైకి ఇప్పుడే దిగి వచ్చునుగాక. Touch and heal them, Lord. వారిని తాకి స్వస్థపరచండి దేవా. Let the livers, kidneys be healed in Jesus' వారి name. కాలేయము మూత్రపిండములు యేసు నామములో స్వస్థపరచబడునుగాక. And let the stones in their kidneys and gallbladders come out in Jesus' name. వారి మూత్రపిండంలో మరియు గాల్ బ్లాడర్ లో ఉంటున్నటువంటి రాళ్ళు యేసు నామములో బయటికి Lord, వచ్చునుగాక. Father, as they are crying out to you, let a miracle happen to everyone, Lord. ప్రభువా వారిని మొర పెడుతూ ఉండగా ఇప్పుడే ప్రతి ఒక్కరికి అద్భుతములు జరుగునుగాక. Let the fits be healed. ఫిట్స్ ఇప్పుడే స్వస్థత నొందునుగాక. The varicose veins, let it be healed. వెరికోజ్ వెయిన్స్ యొక్క సమస్య ఇప్పుడే స్వస్థత నొందునుగాక. Let the fibroids be healed. గర్భసంచిలో ఉంటున్న కణతులు యేసు నామములో Thank you, కరిగిపోనుగాక. Lord, that you are performing a miracle right now. మీరిప్పుడే అద్భుతములు జరిగిస్తున్నందుకై నీకు వందనాలు తండ్రి. Thank you, Lord. వందనాలు That your ప్రభువా. favorable hand is coming upon your children and building their life again. నీ దయగల హస్తము నీ బిడ్డలపైకి దిగివచ్చి వారిని తిరిగి నిర్మిస్తున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. Thank you, Jesus. వందనాలు యేసు. In Jesus' name. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము. God bless you, dear friend. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక ప్రియ స్నేహితులారా.